మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే దేశం మొత్తం కూడా కూలిపోయే అవకాశం ఉంది. బీజేపీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాడు ఎంత నీచుడు ఎంత దొంగ అనేది తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంత అసహించుకుంటారు అంటే, చేసిన తప్పు హైడ్రాతోని పేద మధ్య తరగతి ప్రజల్ని ఇల్లు కూల్చేయడము, దౌర్జన్యంగా రౌడీల్లాగా గుండల్లాగా వాని హైడ్రా రంగనాథ్ కలిసి, తర్వాత మూసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోవడము, ముఖ్యంగా ఈ నీచ నికృష్టుడు దొంగ మోసగాడు కబ్జాగాడు ప్రకృతి విధ్వంసం చేసిన రాక్షసుడు కొండలు గుట్టలు చెరువులు నదులు కుంటలు బావులు ప్రభుత్వ ప్లేస్లు ఇంకా కొంతమంది మంచి విలువైన ప్లేస్లు అన్ని ప్లేస్లు దోచుకున్న దొంగ షేర్లింగపల్లి నియోజకవర్గం ఆర్కేపూడి గాంధీ గారిని పార్టీలకు తీసుకొని మళ్ళీ నా మిత్రుడని చెప్పడము, ఇక్కడ మంచి వ్యక్తి అయిన జగదీశ్వర్ గౌడ్ని అవమానించడము, ఇవన్నీ ఇట్లా తప్పులు చేసుకుంటూ పోతుండే ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అని చూస్తుంటాడు. వాడిని బీజేపీ కానీ ఇంకేదైనా పార్టీ తెచ్చుకుంటే ఆ పార్టీ మొత్తం ఖతం అయిపోతుంది, రాష్ట్రంలో కూడా దేశంలోనే. ఇదైతే 100%